చరణ్ గారు, మీరు స్పెసిఫిక్‌గా మీరు అండ్ ఎస్‌పీబీ గారిది అంటే కొన్ని చాలా తక్కువ స్టేజెస్ మీదో, లేదంటే లాక్‌డౌన్‌లో ఆయన ఇచ్చిన లైవ్‌ల ముందు, ఆ లైవ్ మీరు సెట్ చేయడానికో, లేదంటే ఆయన పిలిచి "రేయ్! రావట్లేదు చూడు" అని చెప్పేసి పిలిచడం చాలా చాలా తక్కువ మాత్రమే చూసాం. సో, మీ బాండింగ్ ఎలా ఉండేది సార్? ఆయన అంత స్ట్రిక్ట్ ఫాదరా ఎస్‌పీబీ గారు? అస్సలు లేదండి. హి వాస్ వెరీ లీజర్ ఫాదర్. హి వాస్ అ పార్ట్ టైమ్ ఫాదర్. ఎందుకంటే హి వాస్ అ ఫుల్ టైమ్ సింగర్. ఆయనకి వర్క్ లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు హి యూజ్డ్ టు బీ విత్ అస్. అప్పుడు కూడా సెకండ్ సండే ఏమైనా కాన్సర్ట్స్ ఏమి లేకపోతే ఇంట్లో ఉండేవారనమాట. బట్ హి వాజ్ నెవర్ అ డాడ్. ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఒక ఫాదర్‌గా ఉండేవారు గానీ, మాకు అంత అన్యోన్యత, అంత పరిగెత్తుకుంటూ ఎళ్లి ఆయన ఒళ్ళో ఎక్కి కూర్చోవడం అనేది అట్లాంటి రిలేషన్‌షిప్ లేదు. అండ్ అలాంటి అప్‌బ్రింగింగ్ గూడా లేదులెండి. కొంచెం మర్యాద ఆయన రూమ్‌లోకొచ్చారంటే ఇట్లా లేచి వెళ్ళిపోతుండే. వీలైతే అలా జారి వెళ్ళిపోతామన్న ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. అక్కడ తలుపు ఉండాలి ఎస్కేప్ అవ్వడానికి. అట్లాంటి ఒక రిలేషన్‌షిప్. కానీ వెన్ వి స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ ఒక దాదాపు ఐ థింక్ అబౌట్ 12 ఇయర్స్‌గా 10-12 ఇయర్స్ నేను ఎస్‌పీబీ 50 అన్న వరల్డ్ టూర్ కాన్సెప్ట్‌తో నాన్నగారికి అప్రోచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇట్ వాజ్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ నాకు నాన్నగారికి.